హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్ ఎలా నేస్తారో మనందరికీ తెలుసండి. హ్యాండ్లూమ్ థ్రెడ్ అదే దారం ఎలా తయారు చేస్తారో మీకు ఎవరికైనా తెలుసా? అదేనండి మన గాంధీ గారు ఫాలో అయిన ప్రాసెస్ అనమాట హ్యాండ్ స్పిన్నింగ్. అదే పత్తిలోనున్న డస్ట్ అంతా రిమూవ్ చేయాలండి ఫస్ట్. అది ఒక చేప ఫిష్ టీత్తో తయారు చేయాలట. వేరే వేటితో ఐరన్తో వేటితో దేంతో తయారు చేసినా ఆ ఇన్స్ట్రుమెంట్ పని చేయలేదట అండి. హౌ స్ట్రేంజ్ కదా. ఆ తర్వాత ఇలా వాటి నుండి సీడ్స్ వేరు చేయాలి. సీడ్స్ పగలకుండా జాగ్రత్తగా వేరు చేయాలన్నమాట. ఇలా సెపరేట్ చేసిన తర్వాత ఈ బాణం లాంటి దాంతో ఆ దూదిని కొడుతూ దాన్ని సపరేట్గా అంటే లూజ్గా చేయాలన్నమాట. ఆ పత్తిని లూజ్గా చేస్తే దాన్ని మనం దారంలా మార్చడానికి ఈజీ అవుతుందన్నమాట. అలా రోల్ చేస్తూ ఇలా ఒక బండిల్ లాగా చేశారండి చూడండి. అలా బండిల్స్ నుండి స్పిన్నింగ్ వీల్లో పోగులుగా చుడతారనమాట. నేను ట్రై చేశా కానీ రాలేదండి. అది ఒక ఆర్ట్ కదా, అంతరించిపోతుందట అండి. ఇంత కష్టపడి తయారు చేస్తున్నారు కదా, తల 1 మీటర్ కొందాంలే అని ప్రైస్ అడిగామండి. 1100 per meter చెప్పారు. ఎందుకంటే వాళ్ళు ఒక 20 meters అంటే ఒక తాన్ తయారు చేయడానికి వాళ్ళకి 15 days పడుతుందట. వర్తే కదండి. బాయ్.